తండ్రి కూతురు ప్రేమ గురించి ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా తక్కువే. నాన్నకు తన కూతురు మరో జన్మ. ఆ కూతురికి నాన్న అంటే ఆకాశమంత ప్రేమ. ఇంటికి కూతురు మహారాణి. లక్ష్మీదేవి తన ఇంట్లో నడియాడుతుందని నాన్న మురిసిపోతారు. తండ్రికి కూతురే యువరాణి. తండ్రులకు కూతుళ్లపై ప్రత్యేక ప్రేమ ఉంటుంది. అది అమ్మ ప్రేమను కూడా అధిగమిస్తుంది అని అంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరూ దీనికి అతీతం కాదు. ఇక రామ్ చరణ్ క్లీంకార విషయంలోనూ అదే జరిగింది. క్లీంకార మీదున్న ప్రేమని చరణ్ తరచూ బయటపెడుతూనే ఉన్నారు. క్లీంకారను తనకు మధ్య ఉన్న అనుబంధం గురించి చరణ్ ఎమోషనల్గా చెప్పిన మాటలు. తండ్రి కూతుళ్ల బంధాన్ని మరోసారి బయటపెట్టారు. క్లీంకార గురించి చరణ్ చెప్తూ, తాను ఇప్పుడిప్పుడే అందరినీ గుర్తుపడుతుంది. నేను ఇంట్లో లేకపోతే నన్ను మిస్ అవుతుంది. ఆమె నా దగ్గర లేకపోయినా నేను కూడా అంతే మిస్ అవుతున్నాను. అసలు తనను వదిలి వెళ్ళాలని అనిపించట్లేదు. అందుకే కనీసం తనకు 2 ఏళ్ళు వచ్చే వరకు ఎక్కువ సమయం తనతోనే గడపాలనుకుంటున్నాను. తను స్కూల్కు వెళ్ళే వరకు నా టైమింగ్స్ మార్చుకొని నా కూతురితో ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకుంటాను. ఇప్పటికే నేను 15 ఏళ్ళు కష్టపడ్డాను. ఇప్పుడు మాత్రం డైలీ సాయంత్రం 6 వరకు ఇంటికి వచ్చి నా కూతురితో గడుపుతున్నాను. తనను వదిలి షూటింగ్స్కి వెళ్ళడం కష్టంగానే ఉంటుంది. తనను చూడగానే నా ఫేస్లో ఒక సంతోషం వచ్చింది. నేను ఇంటి దగ్గర ఉంటే క్లీంకారను నేనే తినిపిస్తాను. ఈ విషయంలో నాతో ఎవరూ పోటీ పడలేరు. ఇంట్లో అందరూ తనను తినిపించడానికి కష్టపడతారు. కానీ నేను తినిపిస్తే మాత్రం మొత్తం తినేస్తుంది. క్లీంకారకు 2 సార్లు ఆహారం నేనే తినిపిస్తాను. తనకు తినిపించడం చాలా ఇష్టం అంటూ కూతురితో తనకున్న బాండింగ్ గురించి ఎమోషనల్గా చెప్పుకొచ్చారు. అంతేకాదు, నేను క్లీంకారకు గోరుముద్దలు తినిపిస్తే గిన్నె మొత్తం ఖాళీ కావాల్సిందేనని తండ్రిగా చరణ్ మురిసిపోతున్నారు. ఇక క్లీంకారతో ఉంటే నాన్న చిరంజీవి సైతం పిల్లాడిలా మారిపోతారని రామ్ చరణ్ పేర్కొన్నారు. నన్ను తాత అని పిలవకు, చిరుత అని పిలువు అంటూ చిరంజీవి క్లీంకారతో చెబుతారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. చరణ్ మాటలను బట్టి క్లీంకార డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అర్థమవుతుంది. చూస్తుంటే రామ్ చరణ్ తన బిడ్డ కోసం షెడ్యూల్స్, షూట్ టైమింగ్స్ అంతా మార్చుకునేలా ఉన్నాడు. చరణ్ మాత్రమే కాదు, ఏ తండ్రికైనా తన కూతురు యువరాణి, ఇంటి మహాలక్ష్మి అని గర్వంగా చెప్పుకుంటారు.